బో మొత్తం కౌంటర్ కూడా తడిసిపోయి అంత హైట్ గా పీకిల్ దాకా వచ్చింది. ఇక్కడ పీకిల్ దాకా కౌంటర్ కదండి. లోన 5 అడుగులు, ఇంట్లో 5 అడుగులు వచ్చింది. షాప్ లో మొత్తం 5 అడుగులండి. మీకు సుమారు ఎంత నష్టం ఏంటిదన్న షాపు సరుకంత? ఎక్కువ ఉండదండి. ఇప్పుడు ఇవన్నీ మీవే కదా బియ్యం బస్తాలు అనుకుంటావి? ఆ బియ్యం కందిపప్పు బియ్యం అన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా నష్టమైంది. పండుగ కదండి, తారీఖులు పండుగ కదా. ఇంటిమేషన్ లేదు. ఇంటర్మేషన్ లేదండి. వాటర్ వస్తున్నాం, వాటర్ వస్తే ఏమన్నా గంట 2 గంటల ఇంటర్మేషన్ ముందు ఉంటే ఏదైనా జాగ్రత్తగా దాచిపడడానికి ఉండద్ది. ఉదయం 8 గంటలకు వచ్చిందండి, 9 గంటలకల్లా అయిపోయింది. ఏం చేయాలో కూడా తెలియలా. ఇంతకుముందు ఫ్లడ్ వచ్చింది, మెట్ల దాకా వచ్చింది, అలాగే వచ్చింది అనుకున్నాం. 2008లో అప్పుడు కాదు. ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసి ఇక్కడ పేరు వరకు వచ్చేసింది. ఏం చేయాలి చెప్పండి? ప్రాణాలు చేతిలో పెట్టుకొని పైన కూర్చోండి. చాలా చాలా మీకు ఆస్తి నష్టం జరిగింది. రోజులో రావడానికి భయపడుతున్నారు, మధ్య రోడ్లో తిరగడానికి తిరుగుతున్నారు కానీ రోజులో రావడానికి భయపడుతున్నారు. మరి పిల్లలు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారండి? ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయారండి. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని తాయిరం బాబా మరి ఏం చెప్తామండి? తాగడానికి వాటర్ ట్యాంకులు ఉన్నాయి కాబట్టి తాయిరం బాబా అవి తాగుతూ ఉన్నాడు ఇప్పుడు దాకా. కరెంట్ లేక ఇబ్బంది పడి ఉంటారు కదా, 3 days 4 days. కరెంట్ లేక చాలా ఇబ్బంది పడ్డామండి. మరి ఇంకా ఏం చేయలేం కదండి, ఎంత ఇబ్బంది పడినా. కనెక్టివిటీ లేదు, ఛార్జింగ్ లేదు, ఫోన్లో కరెంట్ లేదు. ఇంకేం చెప్తానండి మా బాధలో. ఇప్పుడు కూడా మీరు నీళ్ళలోనే ఉన్నారు రాజరాజపేటలో. తెలుసు, మాకు తెలుసు. ఈరోజు 9 తారీఖు అండి, 8 ఈరోజు 8 తారీఖు. ఈరోజు కూడా కనీసం నీళ్లు కూడా పోలేదు. ఈ రాజరాజపేటలో ఏరియాలో వీళ్ళు ఇంకా నీళ్ళలోనే ఉన్నారు. బాధాకరమైన విషయం అండి. ఇవన్నీ రికవరీ అవ్వాలని చాలా టైం పట్టింది. కష్టపడిందంతా కూడా నీళ్ళ పాలై. ఏమన్నా ఉంటే హెల్పింగ్ బాగుంటుంది, లేదంటే మా పెద్దలు రాజకీయ నాయకులు హెల్పింగ్ చేయాలి తప్ప మన చేతులు ఏం లేదండి. చాలా ఖరీదైన ఐటమ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా చాలా కొట్టుకు వెళ్ళిపోయి ఉంటాయి మీకు. నేను ఆల్రెడీ ఏంటంటే ఇంకా చెప్పుకోవడం ఇబ్బంది అండి, అంతే. ఇటువంటిది ఎప్పుడు రాలే ఇక్కడ. లేదండి. ఇవ్వండి ఆదివారం ఉదయం అంతే అండి, ఆదివారం 1వ తారీఖు ఉదయం 7:30కి వచ్చిందండి వాటర్. గంటలో ముంచేసి అంతే అండి. 8:30 9 గంటలకల్లా మొత్తం ఇంట్లోకి వెళ్ళిపోయిందండి. 1 అవర్లో మొత్తం మాయ చేసి మాయ.